మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయలేదని. కానీ ఆయన చాలా మంచి పనులు చేశారు. అవి ఏంటో తెలుసా మీకు? ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేశారు తన సంపాదించిన డబ్బుతో. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజల దగ్గరికి వెళ్లి నేరుగా వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ప్రభుత్వంపై ప్రెజర్ పెట్టి వాళ్ళ సమస్యను తీర్చారు. అసలు ఈ స్టోరీ మీకు తెలుసా? ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో ఎవరీవన్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు ఇండియా పాలిటిక్స్ తెలుగు ఛానల్. జనసేన పార్టీ 2014 మార్చి 14న హైదరాబాద్ లో ఈ ప్రస్థానం మొదలైంది. కేవలం ఒక నటుడిగా కాకుండా సమాజంలో మార్పు కోరుకునే ఒక సామాన్యుడిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. అన్ని కులాలను కలిపే ప్రయత్నం చేయాలని, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలని, అవినీతిపై రాజీ లేని పోరాటం చేయాలని, ఇలా మొత్తం 7 సిద్ధాంతాలతో జనసేన తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా గత 3 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు. 2015లో పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు హార్వర్డ్ యూనివర్సిటీ నెఫ్రాలజీ విభాగపతి డాక్టర్ జోసెఫ్ బాన్వెంట్రీ బృందాన్ని రప్పించి పరిశోధన చేయించారు ఆ ప్రాంతాన్ని. అలా ఈ సమస్య అప్పుడు ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు వెళ్ళింది. వెంటనే ఆయన బాధితులకు పింఛను మంజూరు చేశారు. అలాగే డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలాసలో 200 పడకల కిడ్నీ హాస్పిటల్ ను మరియు వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ ను పూర్తి చేసి 2023లో ప్రారంభించింది. మొత్తానికి వాళ్ళ సమస్య తీరింది. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుని వాళ్ళ తరపును ప్రశ్నించడం వల్ల. ఇలాంటి విషయాలు కదా మనం రాజకీయ నాయకుల నుంచి నేర్చుకోవాల్సినవి. ఒక్క మనిషి ప్రశ్నించడం వల్ల వాళ్ళకి ఎంతో మంచి జరిగింది. అలాగే మన సమస్యలపై మనమే పోరాడాలి, మనమే ప్రశ్నించాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆదుకోవడానికి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత సంపద నుంచి సుమారు 30 కోట్ల రూపాయలను దాదాపు 3000 పైచిలకు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. అలా 2024లో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమితో చేరి 21 సీట్లకు పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచారు. మీకు పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎలా అనిపించింది? వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి సీఎం అవుతారంటారా పవన్ కళ్యాణ్ గారు? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.